ఇక 13వ కంటెస్టెంట్గా నైనిక ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ డాన్సర్ ఆమె. సో ఆమె చేసినటువంటి పెర్ఫార్మెన్స్ కూడా మంచి అప్లాజ్ అయితే వచ్చింది. ఇక నాగార్జున మాట్లాడుతూ డ్యాన్స్ అంటే నీకు చాలా ఇష్టం, ఓకే డాన్సర్ కాకుండా ఏం చేసేదానివి అనేది విషయాన్ని అడిగితే చిన్నతనం నుంచి నాకు ఈ టాలెంట్ ఉందనే విషయాన్ని తెలియజేసింది. తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, ఖచ్చితంగా ఇండస్ట్రీలోకి వచ్చేదాని అనే విషయాన్ని తెలియజేసింది. అయితే కెమెరా ముందు ఉండాలనేది తన లైఫ్ గోల్ అని, సో ఈ రూట్ని ఎంచుకునేదాన్ని అనే విషయాన్ని తెలియజేసింది. ఇక తన తల్లి నన్ను ఇలా చూడాలని కోరుకుందనే విషయాన్ని కూడా ఆమె తెలియజేసింది. మా మమ్మీని చాలా మిస్ అవుతున్నాననే విషయాన్ని కూడా తెలియజేసింది నైనిక హౌస్లోకి వస్తూ. ఇక తల్లి కోసం ఇక్కడికి వచ్చానని, సో తనని చాలా మిస్ అవుతూ ఉన్నాననే విషయాన్ని కూడా ఆమె తెలియజేస్తుంది. అంటే ఎమోషనల్ అవుతాననే విషయాన్ని కూడా ఆమె చెప్పింది. సో మొత్తానికి హౌస్లోకి వెళ్లే ముందు నాగార్జున ఆమెకి ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో హౌస్లోకి వెళ్ళే ఎవరికి కూడా ఇవ్వలేదు. నాగార్జున ప్రస్తుతం నైనికాకి ఇచ్చిన ఛాలెంజ్ గురించి ఈ వీకెండ్లో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. 3 రోజుల్లో ముగ్గురితో 3 బెస్ట్ కాంప్లిమెంట్స్ హౌస్ మేట్స్ దగ్గర నుంచి తీసుకోవాలనేది నాగార్జున ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇప్పటివరకు హౌస్లోకి వెళ్ళిన వారిలో ఎవరికి కూడా ఈ ఛాలెంజ్ అయితే ఇవ్వలేదు, ఆమెకైతే ఇవ్వడం జరిగింది. ఇక తన బడ్డీని సెలెక్ట్ చేసుకోమనే విషయంలో ఆమెకి ఫన్, డేరింగ్, ప్యాషనేట్ వచ్చింది. సో 14వ కంటెస్టెంట్గా నబీల్ అఫ్రీది వచ్చారు. ఆయన సోషల్ మీడియాలో ఎంత ఫేమస్సో తెలిసిందే. ఆయన పుట్టింది పెరిగింది వరంగల్ అని తెలియజేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు. చిన్నతనం నుంచి తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమనే విషయాన్ని తెలియజేశారు. అలాగే తన తండ్రి ఎక్కడ షూటింగ్ ఉన్నా, ఈవెంట్ ఉన్నా, ఆడిషన్ ఉన్నా తీసుకువెళ్ళమని కోరేవాడిని. సో మొత్తానికి తనకు పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారనే విషయాన్ని తెలియజేశారు. చదువుకోవడానికి 2 అన్నయ్యలు ఉన్నారు కాబట్టి నన్ను ఇటువైపు వెళ్ళమని తండ్రి ప్రోత్సహించారనే విషయాన్ని కూడా తెలియజేశారు. సో ఫస్ట్ ఇనీషియల్గా ఫోటోషాప్ ట్యూటోరియల్స్, ర్యాప్ సాంగ్స్, ఎడిటింగ్, షార్ట్ ఫిల్మ్స్ చేశాను కానీ నాకు పెద్దగా లైక్స్ కానీ వ్యూస్ కానీ రాలేదనే విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. మన మీద మనమే కామెడీ చేసి కామెంట్స్ జోక్స్తో చేస్తే ఏ విధంగా ఉంటుందనేది నేను చేసి ముందుకు వచ్చానని, వరంగల్లో నేను అనుకున్న స్థాయికి వచ్చాననే విషయాన్ని కూడా ఆయన తెలియజేశాడు. మొత్తానికి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ని దాటాను, ₹1,00,000 సంపాదిస్తున్నాను, వరంగల్లో ఉండి ఫ్యామిలీని చూసుకుంటున్నాననే విషయాన్ని కూడా ఆనందంగా తెలియజేశారు. వరంగల్ డైరీస్తో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి ఆయన. సో ఇక నైనిక, నబీల్ అఫ్రీది ఇద్దరు కూడా హౌస్లోకి జంటగా వెళ్ళారు. మొత్తానికి 14 మంది ఇంటి సభ్యులు హౌస్లోకి ఎంటర్ అయ్యారు.